దేశభక్తి ప్రతిపదము తొణకంగా మన రాజ్యం రావాలి, మన భాగం కావాలి, మన వాటా హక్కుగా రాజ్యాంగం రావాలి. నామినేటెడ్ కాదు మా ఓట్లతో మేమొస్తాం, మా జనాభా లెక్కలు మా సీట్లు మా హక్కు. రాజకీయ చర్చలో పంచముల ఎజెండా చర్చ జరిగే మొదటిసారి అంబేద్కర్ సాక్షిగా. దేశమంటే ప్రజలైతే మేం ప్రజలం కామా, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ. టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. అంబేద్కర్ పై దాడిని అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కోర్టులో వాళ్ళు చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకోవద్దు. ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం. మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. రమా, కోర్టు దాకా వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి? ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మండుటెండలో నిలబడి ఎందుకు చెప్పి ప్రయాస? పైగా ఈ శాలువా ఒకటి ఊపిరాడకుండా. ఉండండి పెద్దలారా, మంచినీళ్ళు తెస్తాను. పోర్టు దగ్గర అల్లర్లు చూసి చాలా భయపడ్డాం బాబా. మూకుమ్మడిగా తోసుకురావడం, రాళ్ళు విసరడం, తోపులాట, తొక్కిసలాట. అబ్బబ్బా, ఈ రాజకీయ నాయకులు ఎంతకు తెగించారు. చూడండి, అంబేద్కర్ అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్నారు. గొప్ప లాయర్గా బారిట్లో కూడా పూర్తి చేశారు. మీరు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలరు. మహారాజులాగా మీ కుటుంబాన్ని పోషించుకోగలరు. మరి ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని బతికినిచ్చేలా లేదు. ఆ రాళ్ళ దాడిలో మీకేమన్నా అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా నా కోసమో, నా పళ్ళెల్లో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంటరానితనానికి, అణచివేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం. ముంబై పోర్టులో వాళ్ల బుడత ఊపులకు బెదిరిపోయే వాళ్ళెవరూ లేరు కదా. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్లేదే లేదు. సరే, నాకు స్వాగతం పలికే పనిలో మీరందరూ చాలా అలసిపోయారు.